జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినటువంటి తేజస్వి సూర్య గారు ఎవరా పాకిస్తాన్ కు చెందినటువంటి బిల్లావల భుట్టో గాడి పరువును అంతర్జాతీయ వేదిక మీద నుంచి నెలవున్న తీసి అవతల బారేశాడు. సరే, ఈ ఇంతకు ఏం జరిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం సూపర్ గా ఉంటది, ఓకేనా? మన దేశంలోని పెహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మన భారతీయ సేనలో ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు చెందినటువంటి వందలాది మంది తీవ్రవాదులు కుక్కసావు జావగా 20% పాకిస్తాన్కు చెందినటువంటి మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్లు అంతా కూడా నాశనం అయిపోయినాయి. అంతేకాకుండా పాకిస్తాన్కు చెందినటువంటి 9 యుద్ధ విమానాలు కూడా కూలిపోయినాయి. దీంతో ఇక పాకిస్తాన్ సిగ్గు, మానం, లజ్జ, ఆత్మాభిమానం, రోషం అన్నీ వదిలిపెట్టి కాళ్ళ వేళ పడటంతో కనికరించమని చెప్పేసి వేడుకోవడంతో మన మోడీ ప్రభుత్వం ఈ ఆపరేషన్ సింధూర్కు కొంచెం ఒక చిన్నపాటి తాత్కాలిక బ్రేక్ అయితే వేసింది. అయితే అంతటితో ఊరుకోకుండా మన మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ చేస్తున్నటువంటి అకృత్యాలను తెలియజేసేందుకు ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి తీవ్రవాదాన్ని ప్రపంచం ముందు ఉంచేందుకు గాను 7 బృందాలను విదేశాలకు పంపించింది. ఈ 7 బృందాలు కూడా 33 దేశాల్లో పర్యటించి పాకిస్తాన్ యొక్క భాగవతాన్ని ఏదే వీళ్ళు చేసేటటువంటి లంగా పనులన్నింటిని కూడా బయట పెట్టుండాయన్నమాట. సరే, మనం ఈ విధంగా చేస్తా ఉంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఈ దిక్కుమాలేటువంటి ఏదా ఈ పాకిస్తాన్ కూడా ఒక బృందాన్ని తయారు చేసి అమెరికాకు పంపించింది. ఈ బృందానికి నాయకుడిగా బిలావల్ భుట్టో నియమించింది. ఇకపోతే అమెరికాకు వెళ్ళినటువంటి ఈ బిలావల్ భుట్టో బృందం అమెరికాలోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయానికి పోయి అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేశారయ్యా. చూడండి, ఇంక సుత్తపూస కబుర్లు చూడండి కొంచెంసేపు. ఈ మీడియా సమావేశంలో ఈ బిలావల్ భుట్టో గాడు మాట్లాడతా ఈ ప్రపంచంలో ఏదైనా శాంతియుత దేశం ఉండాలి అంటే అది పాకిస్తానేనంట. ఏం చెప్పాలి చెప్పండి? మా పాకిస్తాన్ ఇప్పుడు తీవ్రవాదం పైన పోరాటం జరుపుతుంది. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే మేము సహించేది లేదు. మేము శాంతికి మారుపేరుగా ఉంటా వస్తున్నాము. అలాంటి మా పైన భారత నిందలు వేసి మమ్మల్ని తీవ్రవాద దేశంగా ప్రచారం చేయడం విడ్డూరంగా ఉండదంటూ ఎవరు ఆయన కేఏ పాల్ మాట్లాడతాడు చూడు. ఏమి తోకాతండం లేకుండా ఆ విధంగా ఏ మాత్రం కూడా సంబంధం లేనన్ని మాటలన్నీ కూడా మాట్లాడినాడు ఈ జోకర్ గాడు, డాఫర్ గాడు, బఫూన్ గాడు ఎవడో బిల్లావల్ భుట్టో. సరే, ఇకపోతే భారత ప్రభుత్వం అకారణంగా అన్యాయంగా ఈ కథలు చూడండి, ఈ నంగబూసి కబుర్లో సింధు నది జలాలను నిలిపేసింది. అసలు సింధు నది జలాలను భారత్ ఆపడానికి కారణం ఏమిటో మాకు కూడా అర్థం కావడం లేదని చెప్పి మాట్లాడినాడు. ఓరి నీ గుడిగల్లా ఇటు గన్న కరెంట్ షాక్ గన్న పెడితే బాగుండే, భలే ఉండు కదా. శాంతి, సామరస్యం, చర్చల ద్వారానే అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పేసి నమ్మే దేశాలలో మా పాకిస్తాన్ కూడా మొదటి వరుసలో ఉంటుందని చెప్పి మాట్లాడినాడు. భారత్ మళ్ళీ మా పైన ఎప్పుడైనా దాడి చేసే అవకాశం అయితే ఉండాలి. ఈ విషయం పైన ప్రపంచ దేశాలన్నీ కూడా స్పందించి భారతదేశాన్ని కట్టడి చేయాలంటూ ఒక దిక్కుమాలినటువంటి ప్రసంగాన్ని చేశాడు. కాదురా, మీరు గలీజ్ ముండా కొడుకులు, మీకు తేట పట్టింది, మీరు గీరుకోవాలి కానీ ఏమే మిగతా వాళ్ళందరికీ ఏం పట్టింది? అట్టేనా మీరు మంచోళ్ళు అయితే సరే ఏదో పట్టించుకోవాలని చెప్పి అనుకోవచ్చు. మీరు ముందుగానే మొండమోపలు అయిపోతారు, సన్నాసులు అయిపోతారు, మీరు పెద్ద లపాకీలు అయిపోతారు. ఎవరికి పట్టింది? మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఎందుకు పట్టించుకుంటారో? మీరు చేసేటటువంటి డెక్క వ్యాపారాలకు ఎవరు పట్టించుకుంటారంటాలే. ఇక ఇదే సమయంలో మన భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినటువంటి తేజస్వి సూర్య గారు కూడా అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ బిలావల్ భుట్టో మాటలు విన్నటువంటి మన తేజస్వి సూర్య గారు వెంటనే అమెరికా రాజధాని అయినటువంటి వాషింగ్టన్ లో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ మీడియా సమావేశంలో మన తేజస్వి సూర్య గారు మాట్లాడతా అసలు ఈ సిగ్గుమాలినటువంటి ఈ పాకిస్తాన్ దేశానికి సిగ్గు, శరం, ఆత్మాభిమానం అనేటి ఏవి కూడా ఉన్నట్టు లేవు. ఏమే ఈ విషయం ఇప్పుడు నాకు బిలావల్ భుట్టో మాటలు విన్న తర్వాత ఇంకా బాగా అర్థమైంది. ఒక పక్క తమ దేశంలో ఈ తీవ్రవాద సంస్థలను పెంచి పోషిస్తూనే ఏ మాత్రం కూడా సిగ్గుపడకుండా, అర్థమైందా? ఏ మాత్రం కూడా సిగ్గుపడకుండా అమెరికాకు వచ్చి శాంతి విషయాలు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదంగా ఉండాలి. ఈ బిలావల్ భుట్టో అనేవాడు ఒక అసమర్థుడు, చేతకానివాడు. అందుకనే ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడతాడని చెప్పేసి మూతి పనులు రాలగొట్టేటట్టు మాట్లాడినాడు. బిలావల్ భుట్టో నోటి నుంచి ఈ శాంతి వచనాలు ఒలించడం చూస్తా ఉంటే దెయ్యాలు వేదాలు ఒలించినట్టు ఉన్నది. అమెరికాకు వచ్చినటువంటి ఈ బిలావల్ భుట్టో తనను తాను శాంతి ప్రతినిధిగా
శాంతి ప్రవచనకారునిగా పేర్కొంటూ మాట్లాడుతున్నాడు, అంతే కదా. ఈ కేఏ పాల్ కూడా అట్టే మాట్లాడుతూ ఉంటాడు, చూశారు కదా మీరు కూడా. ఈ కేఏ పాల్ మాట్లాడితే మా నోరు తెరిచేనే నవ్వు వచ్చేది, ఆ మారు ఉంటాయి ఈ కేఏ పాల్ మాటలు. సేమ్ టు సేమ్ ఇటు కూడా అంతే. అంతేకాకుండా ఏ మాత్రం కూడా సిగ్గుపడకుండా నలుగురు నవ్విపోదురు కాకని కూడా లేకుండా భారతదేశానికి శాంతి వచనాలు బోధిస్తాడు ఎవడో ఈ ఉగ్రవాద దేశం వాడు. ఇది చూస్తూ ఉంటే ఈ పాకిస్తాను నకిలీ హీరోలను తయారు చేస్తుంది. అమెరికాకు వచ్చినటువంటి ఈ బిలావల్ భుట్టో ఒక నకిలీ హీరో, ఒక చేతగాని దద్దమ్మ, ఒక మూర్ఖుడు, ఒక బఫును. ఇతన్ని పాకిస్తాన్ పప్పు అని అంటారు. ఇక యుద్ధంలో విఫలమయ్యి ఘోరంగా ఓడిపోయి మా కాళ్ళు పట్టుకున్నటువంటి వాడికి ఫీల్డ్ మార్షల్ పదవిని కట్టబెట్టారు ఈ సన్నాసులు. బిలావల్ భుట్టోకు నిజమైన హీరోలు ఎలా ఉంటారో కూడా తెలీదు. చైనాకు చెందినటువంటి చౌకైనటువంటి ఆయుధాలతో, ఏది డూప్లికేట్ ఆయుధాలతో ఈ పాకిస్తాన్ ఏదో నెట్టుకొచ్చాని వాటిని చూసుకొని మురిసిపోతాంది. అందుకే మా దేశం ముందు ఈ పాకిస్తాన్ ఏ మాత్రం కూడా నిలబడలేకపోయింది. ఆపరేషన్ సింధూర్ను మా అంతటగా మేము ఆపల. ఈ పాకిస్తాన్ నాయకులే కాళ్ళ వేళ పడి ప్రాధాయపడితేనే మేము ఈ ఆపరేషన్ సింధూర్ను కొన్నాళ్ల పాటు వాయిదా వేసినాం. ఈ విషయాలేవి ఈ బిలావల్ భుట్టోకు తెలిసినట్లేవు. ఎందుకు తెలిసేది వాడికి? వాడేం మతి ఉంటే కదా వాడు తెలిసేది. తెలిసినా ఈయన గారు చేసేది ఏమీ లేదు. మన దృష్టిలో అయితే పీకేది అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఈ బిలావల్ భుట్టో ఒక అసమర్థుడు అంటూ ఈ బిలావల్ భుట్టోను మన తేజస్వి సూర్య గారు ఉతికి ఆరేశారు. ఈ భుట్టో గాడికి లేనటువంటి పరువును కూడా పోయి తీసుకుపోయి ఆ పసిఫిక్ మహాసముద్రంలో కలిపేశాడు. అది ఏ విషయమా? నేను ఒక మాట చెప్తా. ఏదో ఈ పాకిస్తాన్ వాళ్ళు భంగపడ్డారనో, వాళ్ళు ఏదో శుద్ధపోసలనో, లేకపోతే ఇంకెవడో ఒత్తిడి చేశాడనో మనోళ్ళు అయితే ఈ ఆపరేషన్ సింధూర్కి బ్రేక్ ఇలా. విషయం ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈ తీవ్రవాద స్థావరాలన్నీ కూడా మనోళ్ళు ఎలా నేలమట్టం చేశారు. వందలాది మంది తీవ్రవాదులను లేపార్దొబ్బినారు. వాళ్ళకు సపోర్ట్ చేసేటువంటి పాకిస్తాన్ ఆర్మీని కూడా 36 చెరువులు నీళ్లు దాపించారు. ఆర్మీ బేసులను ధ్వంసం చేశారు. వాళ్ళ యుద్ధ విమానాలను ధ్వంసం చేశారు, నేలగూర్చారు. ఇన్ని చేసి కూడా మనోళ్ళు ఎందుకు బ్రేక్ వేశారంటే ఇప్పుడు 7 బృందాలను పెట్టి ప్రపంచవ్యాప్తంగా పంపించారు కదా 33 దేశాలకు. ఎందుకంటే ఇదిగో పాకిస్తాన్ ఇటువంటి లంగా పనులన్నీ కూడా చేస్తాంది. అది ఉగ్రవాద దేశము. ఆ ఉగ్రవాద దేశం ఉగ్రవాదంలో పెంచి పోషిస్తాంది. ఏమే వాళ్ళు సచ్చినా కూడా వాళ్ళ అంతిమ యాత్రలో కూడా ఈ పాకిస్తాన్కు చెందినటువంటి సైనికాధికారులు పాల్గొంటున్నారు. ఇది వీళ్ళ బతుకు, ఇది ఉగ్రవాద దేశం అని చెప్పేసి బాగా అరగరుద్దుతారు. ఏది ప్రపంచానికి అంతటి కూడా బాగా అర్థమేట్టుగా. కాబట్టి 7 బృందాలను పెట్టి మోడీ ప్రభుత్వం తెలుగుగా ప్రపంచవ్యాప్తంగా ఏది ప్రచారం చేయడానికి పంపించింది. ఇక ఏ మాత్రం తేడా వచ్చినా కూడా ఎవరు కూడా నోరు ఎత్తలేకుండా ఈ పని చేస్తుంది మోడీ ప్రభుత్వం. ఇక ఏ మాత్రం ఈ పాకిస్తాన్ తోకాడిచ్చినా లంగాలైతే చినిగిపోతాయి, అది మాత్రం గ్యారెంటీ. ఏమంటారా? అది విషయం. అయితే మోడీ గారు చేసే ప్రతి పని కూడా 1కి 100 సార్లు ఆలోచన చేసి అడ్వాన్స్డ్గా స్టెప్ వేస్తాడు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. ఇక ఏ మాత్రం తేడా వచ్చినా కూడా పాకిస్తాన్ అయితే బపా అంతే అయిపోతుంది అడికి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.